నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జ్ఞానజ్యోతి శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు కూడా మంజూరు చేస్తుంది. ఐసిడిఎస్ అధికారిని సునీత వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ విధి విధానాలపై అవగాహన కల్పించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారులు కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. తెనాలి నియోజకవర్గంలో 26 పోలింగ్ కేంద్రాల ద్వారా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ ఎన్నికల అధికారులు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి శేషన్నలు వివరించారు. పట్టభద్రుల ఎన్నికల నిర్వహణ కార్యాచరణపై మంగళవారం స్థానిక కొత్తపేటలో పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో విశ్రాంత ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాచిరాజు గోపాలకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. సాధారణ ఎన్నికలకు ఒకసారి ఓటరుగా నమోదైతే సరిపోతుందని, పట్టభద్రుల ఎన్నికలకు ఎన్నికల ముందు విధిగా ఓటరుగా నమోదు కావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పట్టణంలో మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 7 చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్స్, విశ్రాంత ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో క్యూ లైన్లో నిలబడవలసిన అవసరం లేదని, వృద్ధులు నేరుగా వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుందన్నారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఓటు విలువైందని, ఓటరుగా ఓటు వేయడం బాధ్యతని, ఆ బాధ్యతను అందరూ సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమయ్య శాస్త్రి సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మొబ్బ సత్యనారాయణ, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి బల్లంకొండ హృదయరాజ్, గంటయ్య తదితర విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. మీకు తెలుసు, మనం కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు ఈ నెల 27వ తేదీన మనం ఎలక్షన్ జరుపుకోబోతున్నాం. మనకి దీనికి రిటర్నింగ్ అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు మేము అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ గా ఉంటాము. మన తెనాలిలో 26 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు. ఇప్పటికే సుమారు ఇక్కడ ఉన్న ఏవైతే పోలింగ్ స్టేషన్లో రిక్వైర్డ్ ఏదైతే అవసరం అదంతా కూడా అలాగే అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఓటర్లందరికీ ప్రత్యేకంగా వారికి ఏ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మేమిద్దరం కృషి చేస్తున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అక్కడ మీరు సీనియర్ సిటిజన్స్, మీకు ఎలాగా మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి, మీకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మేము ప్రత్యేకంగా తీసుకుంటాం. మేము కూడా రోమింగ్ చేస్తూ ఉంటాం 26 పోలింగ్ స్టేషన్లకి. ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని ఏమి ఎక్కడ ఇబ్బంది గురి చేయం. మీ ఓటు మీరు చక్కగా వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రత్యేకంగా చేస్తున్నాం. ఎథికల్ ఓటింగ్ మీన్స్ దేనికి లొంగకుండా బాధ్యతాయుతమైన వ్యక్తులుగా సంఘంలో ఒక పెద్ద రిటైర్ అయిపోయి మంచి సర్వీస్ చేసిన మనం ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అన్యాయంగానో లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అధికారులు దృష్టికి తీసుకురండి. మేము మన తెనాలి ప్రత్యేకంగా మన తెనాలి ప్రాంతంలో చక్కగా ఓటింగ్ జరిగేందుకు మేము కృషి చేస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కి ప్రిఫరెన్స్ ఉంటుంది. మీరు ఆ యొక్క ఓటింగ్ ప్రక్రియలో క్యూ లైన్ కాకుండా కాస్త సపరేట్గా వెళ్ళిపోయి మీరు ఓటు వేయచ్చు. ఉన్నటువంటి అందరూ కూడా అభిప్రాయం మేము చెప్తాం. దీన్ని గమనించుకోవాలి. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఒక విషయాన్ని గమనించుకోవాలి. మీ జోబుల్లో పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఏమి కానీ పట్టుకెళ్ళిపోవాలి. ఎందుకంటే అలవాటు ప్రకారంగా మీ చూడటువంటి దాంతో ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు చెల్లదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక వైలెట్ ఒక రకమైనటువంటి ఇస్తారు, వాళ్ళు పెన్ ఇస్తారు. ఆ పెన్నునే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పెన్ను కాకుండా మీరు ఏ పెన్ను వాడినా కూడా అది చల్లదు. ఇదైనాక 2 రకాల పద్ధతులు మాత్రమే వాడాలి. ఒకటి ఇంగ్లీష్ ఉన్నటువంటి 1 2 3 4 5 ఇది వాడచ్చు. అలాగే తెలుగులో ఉన్నటువంటి రోమాన్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 ఈ 2 రకాలు మాత్రమే వాడాలి. వేరే ఏ రకం వాడినా కూడా మీ ఓటు చల్లదు. ఓటు ఎవరికి వేయాలనేసి ప్రిఫరెన్స్ ఎవరికి వేయాలనేసి ముందుగానే ఒక క్లారిటీ నుండి ఇంకా లోపలికి వెళ్ళిపోయినాక మీ యొక్క సమయం ఆదా అవుతుంది. ఎందుకంటే అది పేదగా ఉంటుంది. అందులో షీట్ ఉంటుంది. 2 రోజులు పెడుతున్నారు. 2 రోజులు అయినప్పటికీ ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ఇవ్వాలా, ఎవరికి అనేది
వాస్తవికంగా ఉన్నటువంటి విషయం పైన అవగాహన లేకపోతే ఇంత పొరపాటున నోటా ఇచ్చారనుకోండి మొత్తం అయిపోతాయి. సో ఇలాంటి విషయాలు కొంచెం గుర్తుంచుకొని ఎలా చేయాలి ఏంటి చెప్పేసి ఈ 4-5 జరిగిన వ్యాపించుకొని ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా నిర్వహించే అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ స్థాయిలో శిక్షణ పొందిన చిన్నారులు అనంతరం 1వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక మారిసుపేటలో నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఐసిడిఎస్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమ విశిష్టతను మండల ద్వితీయ ఎంఈఓ జయంతుబాబు మీడియాకు వివరించారు. ఎలిమెంటరీ పాఠశాలలో విద్యా విధానం మెరుగుపరుస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ శిక్షణ పొందిన చిన్నారులను 1వ తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా రూపొందనున్న కార్యాచరణకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు 120 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని సునీత మాట్లాడుతూ నర్సరీలో శిక్షణ ఇచ్చే అంగన్వాడీ కార్యకర్తలు 1-2 తరగతులకు కూడా శిక్షణ ఇచ్చే విధంగా వారిని తీర్చిదిద్దడం జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశమన్నారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కేవలం నర్సరీ చిన్నారులకే కాకుండా 1-2 తరగతుల వారికి కూడా 120 రోజుల శిక్షణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు విద్యా బుద్ధులు నేర్పించే విధంగా కార్యాచరణ ఉంటుందన్నారు. కాగా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సునీత కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు కలిసి పనిచేయడంలో భాగంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఐసిడిఎస్ వారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. అంగన్వాడీలో విద్య పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు ప్రైమరీ పాఠశాలలో 1వ తరగతి జాయిన్ అవ్వడానికి వస్తారు కాబట్టి వాళ్ళని అంగన్వాడీ దగ్గర నుండి ప్రైమరీ పాఠశాలకు అటాచ్ చేస్తే విద్యాభివృద్ధి బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. టీచర్స్కి సాల్ట్ అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం క్రింద ఏ కార్యక్రమాలను పాఠశాలలో విద్యాశాఖ వాళ్ళు అమలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేయాలి అనేటటువంటి అంశం మీద ఈ 6 రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఈ మెళకువలు నేర్చుకున్న తర్వాత వాటిని పాఠశాల స్థాయిలో ఇప్పటి వరకు వీళ్ళు అంగన్వాడీ సెంటర్స్లో 1వ తరగతిలో జాయిన్ కాబోయేటటువంటి పిల్లలకు మాత్రమే విద్యాబోధన చేయడం జరిగింది. ఇప్పటి నుండి దరిదాపుగా ఎక్కువ భాగం అంగన్వాడీ పాఠశాలన్నీ కూడా ప్రైమరీ పాఠశాలకి అటాచ్ అయి ఉన్నాయి. 1-2 తరగతుల విద్యార్థులకు బోధించడానికి వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాము. ఈ శిక్షణ నర్సరీ ట్రైనింగ్ లాంటిది. ఇది సర్టిఫికేట్ కోర్సు 120 డేస్. ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల వీళ్ళు ఈ కోర్సు అయిపోయిన తర్వాత కోర్సు 1-2 తరగతులకు టీచ్ చేయడానికి అర్హత పొందుతారు. ఇది ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ని బలోపేతం చేయడం ఎట్లా అనేది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణలు ఇస్తూ వారి ద్వారా పిల్లల్లో అవగాహన అనేది డెవలప్మెంట్స్ అనేది ఇంకా బాగా జరిగేలా చూడటం ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు కూడాను ఇంకా మెరుగైన నైపుణ్యాలను ఎలాగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ శిక్షణా కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 120 రోజుల శిక్షణా కార్యక్రమంలో ఇది 3 సంవత్సరాల కోర్సు. దీంట్లో మొదటి సంవత్సరంలో 12 రోజులు ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, 28 రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలా 3 సంవత్సరాల కోర్సు పూర్తయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగులు తమ మద్దతును కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ప్రకటించారు. అదే క్రమంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు విశ్రాంత ఉద్యోగులను కలిసి బ్యాలెట్ నమూనా పత్రాలు పంపిణీ చేశారు. 27న జరిగే పోలింగ్ లో విశ్రాంత ఉద్యోగులు తమ వంతుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి తోడ్పాటు అందించాలన్నారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు కూడగట్టే విషయంలో అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. పట్టణంలో 3000 మంది విశ్రాంత గ్రాడ్యుయేట్స్ ఉన్నారని వారందరి మద్దతును కూడగట్టే విధంగా కార్యాచరణతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇక అదే విధంగా బుధవారం సాయంత్రం ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో కూటమి పార్టీల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. విశ్రాంత ఉద్యోగులను కలిసిన వారిలో సుంకర హరికృష్ణ, కె రమాదేవి, కుదరవల్లి శ్రీను తదితర పార్టీ శ్రేణులు ఉన్నారు. తప్పకుండా సపోర్ట్ చేయమని చెప్పని అడగటం కోసం వచ్చాము ఇక్కడికి. వారందరికి కూడా బ్యాలెట్ పేపర్స్ అవన్నీ కూడా ఇచ్చి తప్పకుండా రాజా గారి సహాయం చేసి మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పని అడగటం కోసం వచ్చాము. అందరూ కూడా స్పందించారు.
సుమారుగా నాకు తెలిసి ఇక్కడ ఫంక్షనర్స్ 5,000 మంది పైన ఉన్నారు. ఫంక్షనర్స్ 3,000 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాల్యుబుల్ పర్సన్స్. అందరూ కూడా 70 సంవత్సరాలు కష్టపడి 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయ్యి ఎంతో వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రజలకి ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుసు. పట్టుదల గల మనిషిని, సాధించగల మనిషిని గెలిపించుకుంటే రేపు ఎన్ని రకాలుగా ఉపయోగపడతారో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరినీ కూడా అదే పద్ధతిలో మద్దతు ఇవ్వమని చెప్పని కోరుకోవటానికి వచ్చాము. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒకటే అడిగారు, రేపు రాజాగారు ఎటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా రాజాగారికి ఓటేస్తాము. సార్ని మాకు కొన్ని చిన్న ఈ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళమంటే తప్పకుండా సార్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ చేయించే విధంగా మాట్లాడతామని చెప్పాము. రేపు సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరి సమక్షంలో రేపు సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రేపు విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఆ సమావేశానికి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారు, ఎమ్మెల్సీ అభ్యర్థి. అట్లాగే పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు తప్పకుండా వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఈ జనసేన పార్టీని నిన్న కూడా చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ గెలవటం కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి సీటుని త్యాగం చేసి ఎంత కష్టపడి పనిచేశారో అంతకన్నా కూడా మనం కష్టపడి పనిచేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. అదే స్ఫూర్తితో రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపానికి వస్తానని చెప్పన్నారు. తప్పకుండా ఈ తెనాలి నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ కూడా రేపు ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు, పట్టభద్రులు, ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ఇలాంటి ప్రభుత్వానికి ఉపాధ్యాయులందరూ అండగా ఉండాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ఇంటూరు, గోవాడ, అమర్తలూరు, పెదపూడి, ముల్పూరు గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను, అంగన్వాడీ కార్యకర్తల్ని, ఉద్యోగులను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కలిసి ఓట్లు అభ్యర్థించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదన్నారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేమూరు నియోజకవర్గ పరిశీలకులు ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో విద్య అందిస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అటువంటి వ్యక్తికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళకంటే మనకు ముఖ్యమైన వ్యక్తి కాబట్టి మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని మీ అందరూ చెప్పారు. అంటే ప్రజాస్వామ్యంలో రికార్డు అంతంత మెజారిటీలు అన్ని సీట్లు గెలవడం అనేది రికార్డు. ఆ రికార్డు మేమందరూ సృష్టించామంటే ఆ రికార్డు ఇచ్చినటువంటి ఘనత మీది. ఎన్నికల ముందు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు చూస్తే 100కి 80 ఓట్లు 90 ఓట్లు కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చి ఆశీర్వదించారు. అంటే అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల అంత ఏకీభావం ప్రజల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ, టీచర్లు ఫ్యాకల్టీలో కానీ పెరుగుతుంది. ప్రస్ఫుటంగా బయటపడి మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీరు సమాజం మీద మీరు చాలా పెద్ద ప్రభావితం చేసినటువంటి కమ్యూనిటీ. ఉపాధ్యాయులు అంటే భావి పౌరుల్ని తయారు చేసే ఒక ఆస్థానం. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు ఏ విధంగా ఎన్నికల్లో పక్కన నిలబడ్డారు. ఇప్పుడు ఎన్నికలైన 8 నెలలకు వచ్చినటువంటి ఈ ఎన్నికలో కూడా అదే విధమైన సపోర్ట్ ఇచ్చి మీరు అండగా ఉండాల్సిన ఆలపాటి రాజా గారు మీ అందరికీ నాణ్యంగా ఎక్కువ తెలుసుకోవాలి. ఇది విద్యారంగానికి, ఉపాధ్యాయులకి, విద్యావంతులకి ఒక మంచి అవకాశం, ఒక ఛాన్స్, అదృష్టం. మాట మీద నిలబడి ఏ సమస్య ఉంటే కూడా పరిష్కరించే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. రేపు ఇంకా అందుబాటులో ఉండే ప్రియతమ నాయకుడు ఆనంద్ బాబు నా భారీ మెజారిటీ ఇచ్చి వేమూరు నియోజకవర్గం నుంచి
మీరు ఆనందం చూశారు. మరీ ఆనందం చూడాలంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే విద్యావంతులు ఉన్నారో, డిగ్రీ హోల్డర్స్, జాబ్ హోల్డర్స్, ప్రతి ఒక్కరికి వివరించి రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉండాలంటే, ప్రజలకి సంక్షేమం కావాలంటే, క్షేమం కావాలంటే, రక్షణ కావాలంటే ఏకైక పార్టీ టీడీపీ, నారా చంద్రబాబు గారు, తండ్రికి తగ్గ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అహర్నిశలు డే నైట్ కృషి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారు. తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులు తమ పేరెంట్స్ ముందు వ్యక్తం చేయడం ద్వారా తమ సంస్థ అందిస్తున్న విజ్ఞానపు విలువలు మరింత వెలుగులోకి వచ్చే విధంగా నెహ్రూ నికేతన్ స్కూల్ యాజమాన్యం వినూత్న కార్యక్రమాలతో తన ఉనికిని చాటుకుంటోంది. స్థానిక బోస్ రోడ్లో నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో ఎలిమెంటరీ విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు, విద్యను నేర్పే ఉపాధ్యాయుల సమన్వయంతో ఈ నెల 21 వరకు నిర్వహించనున్న అకాడమిక్ ఎక్స్పో అనే వినూత్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్కూల్ ప్రాంగణంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు తాము అభ్యసించిన విద్యను ఓ వేదిక ద్వారా వ్యక్తం చేసే విధానం విశేషంగా ఆకట్టుకుంది. స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మమేకం అవ్వడం ద్వారా తెలియని అనుభూతి ఆ చిన్నారులో చూస్తున్నామని స్కూల్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు అధిగమించి తమ పిల్లలు విద్యలో ఉన్నతంగా రాణించాలని తల్లిదండ్రుల అభిలాషకు అనుగుణంగా విద్యా విధానంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మురళీకాంత్ తెలిపారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నేటి విద్యార్థుల మేధస్సుకు అనుగుణమైన విద్యను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. వినోదం, విజ్ఞానం, ఆహ్లాదం కలగలసిన తీరుగా ఎలిమెంటరీ చిన్నారులు వారి తల్లిదండ్రుల సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. అనంతరం చిన్నారులకు పలు కాంపిటీటివ్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ తదితర ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Great question. Countable nouns are things that we can count. Hi friends, today we are going to explain about division. Hi friends, today is my birthday. Happy birthday, Tarun! Thank you friends, I need your help. Tarun, how many chocolates do you have? I have 8 chocolates. We have 8 chocolates. Share one things equally or putting things into equal groups are called division. నేను చదువుకునే జనరేషన్ వేరు, ప్రాబ్లమ్ మీరు యువర్ యంగర్ పేరెంట్స్. సో మీరు చదువుకున్నప్పుడు, మనం చదువుకున్నప్పుడు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఐక్యూ లెవెల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ ఇవాళ స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళు మనకి నేర్పించేటట్టు ఉన్నారు. ఈవెన్ ఫస్ట్ క్లాస్ పిల్లవాడు అమ్మకి ఎలా చేయాలి, ఏం చేయాలో చెప్పే పరిస్థితుల్లో దేర్ ఐక్యూ లెవెల్స్ వర్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. నరిష్ చేయడం అంటే ఇట్ విల్ బి వెరీ టఫ్. సో అందువల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ వీఆర్ ట్రయింగ్ టు అప్డేట్ అవర్ కరిక్యులం and most particularly we are updating the methods of teaching in the classroom. So this is to reflect our work, what we are doing in the class. This is to reflect what the students has learned in the classroom. వాళ్ళు క్లాస్లో ఏం నేర్చుకున్నారని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయటం, యాజ్ అ టీచర్ మేము ఏం టీచ్ చేస్తున్నాం అని రిఫ్లెక్ట్ చేయటం. అట్ ద సేమ్ టైం యాజ్ అ పేరెంట్స్ యువర్ కేర్ అండ్ కన్సర్న్ will be reflected on this particular dash with your great appreciation and applause to your wonderful kids. So this is the whole idea of this particular reflections program. So 50 successful years men చూసాము అంటే that is just because of the supporting parents like you all. Our hard-working teachers. Whenever the management announces to organize these kind of programs, you doesn't know, I mean we really know the amount of hard work that goes into it. So all our teachers and coordinators, they all have managed it so well for the past 50 years, and proudly this year we have a very competent team with us. So please give them also a big round of applause. విధి నిర్వహణలో నిబద్ధతతోనూ 10 మందితోనూ కలుపుగోలుగా ఉండే హోంగార్డ్ ఎద్దు సీను ఆకస్మిక మృతి సహచర ఉద్యోగులను, అధికారులను కలిచివేసింది.
తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే హోంగార్డ్ ఎద్దు సీను తీవ్రమైన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఉదంతం సహచర ఉద్యోగాన్ని కలిచివేసింది. తెనాలి పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి విధి నిర్వహణలో తమదైన విధానంతో ఉన్నతాధికారుల మరణంతో పాటు సహచర ఉద్యోగుల్లో వివాద రహితుడిగా తన ఉనికిని చాటుకున్న ఎద్దు సీను రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. తెనాలి పాండురంగపేటలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన శ్రీను పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులు హుటాహుటిన తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హోంగార్డ్ ఎద్దు శ్రీను భౌతికాయాన్ని సందర్శించిన పుష్పాంజలి ఘటించిన హోంగార్డు, పోలీసు అధికారులు, సిబ్బంది తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా విధి నిర్వహణలో అలుపెరగని హోంగార్డ్ శ్రీను మరణంతో సహచర ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెనాలి టౌన్ అన్ని స్టేషన్లు చేసి ప్రజెంట్ ఇప్పుడు తాలూకా పోలీస్ స్టేషన్ లో డ్యూటీలు చేస్తున్నాడు. ఏ డ్యూటీ అయినా సరే, బందోబస్తులు కానీ ఎనీ డ్యూటీస్ ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్ని డ్యూటీల్లో సాహసంగా అన్నిటిలో ఏది కూడా ఇది చేయలేము, ఇది రాలేను అనేది లేకుండా కష్టపడతాడు. అలాంటి వ్యక్తి సడన్ గా ఈరోజు హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోవడం జరిగింది 3:30 ఆ ప్రాంతంలో. మేము సడన్ గా వార్త కనగానే కోలుకోలేక మాకు చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది. అంటే నాకు ఇంకా ప్రాణ స్నేహితుల లెక్క నేనైతే ఈ రోజు వరకు ఏ రోజు కూడా కలవని రోజు అంటూ ఉండదు. మేము అలాంటి స్నేహితుడిని నేను కోల్పోయాను. చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉంది చెప్పడానికి కూడా. 29 సంవత్సరాల సర్వీసు, ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు లేవు. ఈ రోజు మధ్యాహ్నం 3:30కి ఈ వార్త వినాల్సి వచ్చింది. అట్లాగే మాకంటే సీనియర్లు ఉన్నారు, నాగేశ్వరరావు గారు, అందరం కలిసి ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. మా కొలీగ్స్ మాతో పాటు ప్రతాప్ రెడ్డి, ఆవుల కోటేశ్వరరావు, లక్ష్మణ్, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఒక హోంగార్డు అనే వ్యక్తి కాకుండా మనిషికి సహాయపడే వ్యక్తి సీనన్న. అతను చాలా నలుగురికి నాలా మాటలు గాని, మంచి గాని, చెడు గాని అందరికి చెప్తూ ఉంటాడు. కానీ కలిసిమెలిసి మేమిద్దరం బీట్లకి గాని, ఎస్కాట్ గాని, దేనికైనా సరే కలిసి తిరిగాము. కానీ అతను చనిపోయిన విషయం తెలియగానే మనసు చాలా బాధగా ఉంది. చాలా దేవుడు హానిగా చేశాడని చాలా ఫీల్ అవుతున్నాను. కానీ అన్న కలిసి మేము ఇన్ని పనులైనా మొన్నటిదాకా గొనగల బందోబస్తు కానీ ఎటైనా కలిసి వెళ్ళాము. అన్నయ్యని కోల్పోయారని చాలా బాధపడుతున్నాను. నాకు చాలా మాటలు కానీ, మంచి కానీ, చెడు కానీ చాలా చెప్పాడు. చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మను కూడా శాంతి పనిగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు వెళ్ళవెళ్ళగా కాపాడుతూ ఉండాలని, మా రక్షణ బట్టి మేము ఉన్నంత వరకు సహాయపడతామని కోరుకుంటున్నాను. డ్యూటీల పరంగా కానీ, ఏ విధమైన మాకు కుటుంబానికి కానీ ఏదన్నా సలహా ఇవ్వటానికి కానీ, ఏదైనా మాకు అండగా ఉండి ఏదైనా చెప్పడానికి కానీ, బందోబస్తులు అలా కాదు ఇలా ఉండాలి మనం అని మానవత్వం కలిగిన వాటిలో దేవుడు అతను దూరమైనందుకు మేము చాలా చింతిస్తున్నాం. అతని ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యుల్ని దేవుడు ఎల్లవేళలా ఇది కాదు చెయ్యను అనకుండా చేసిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి కోల్పోయినందుకు మా హోమ్ గార్డ్స్ తరఫున అందరం చాలా బాధపడుతున్నాం. అతని ఆత్మకి శాంతించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణానది పరివాహ ప్రాంత లంక గ్రామాల్లో వరద తాకిడికి పూర్తిగా ఉనికిని కోల్పోయిన ప్రభుత్వ పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు చేసిన అభివృద్ధి సేవలు అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ కాట్రగడ్డ శరత్ చౌదరి అభినందించారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 ప్రోత్సాహంతో ఆపద్ బంధు ద్వారా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గం రావిపూడి పెదలంక గ్రామ పాఠశాల మరమ్మతులు పూర్తయిన క్రమంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రొటేరియన్ కాట్రగడ్డ శరత్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఎదురు శ్రీనివాసరావు రోటరీ డిస్ట్రిక్ట్ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రొటేరియన్ పి విష్ణుబాబు, క్లబ్ కార్యదర్శి దేవయజ్ఞ మురళీకృష్ణ, ఓబులారెడ్డి, కొత్త వెంకటరత్నం, ఈదర వెంకట పూర్ణచంద్, కందిగంటి మురళీకృష్ణ, పావులు రాంబాబు, క్లబ్ సభ్యులు కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, ఆలపాటి కిరణ్ చౌదరి, జాన్ కిడ్స్, మంగళగిరి క్లబ్ అధ్యక్షులు కార్యదర్శి గాజుల శ్రీనివాస్, మురళి, స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా గవర్నర్ గారి సహాయంతో, రత్నప్రభాకర్ గారు అందరి సహాయంతో, ఓబారెడ్డి గారు,
అందరూ కట్టుకుని ఇంత డెవలప్ చేసినందుకు అందరికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసిన విష్ణుబాబు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రోటరీ సభ్యులు అందరికీ పేరు పేరున, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసిన ఈ గ్రామ ప్రజలకు, ఈ బుద్ధిగా కూర్చున్న ఈ పిల్లలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటూ, పద్మశాలీలు ఇలవేల్పు శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. స్థానిక షరా బజార్ లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు గత నెల 30వ తేదీన ప్రారంభం కాగా సోమవారం రాత్రి నిర్వహించిన 16 రోజుల పండుగ వేడుకతో సాంప్రదాయ రీతిన ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కీలుగుర్రం వాహనంపై నగరోత్సవ సేవ వైభవంగా కొనసాగింది. మేళతాళాలతో, బాణసంచా మోతలతో పద్మశాలీయ సంఘీయులు భారీ సంఖ్యలో శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమాలను పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపర్తి శివ సత్యనారాయణ ప్రసాద్, ట్రస్ట్ సభ్యులు, ట్రస్ట్ చైర్మన్ బిట్టు రామలింగేశ్వరరావు, గుంటి ధనలక్ష్మి, తాడిపర్తి చంద్రశేఖరరావు, కౌతారపు వెంకటరమణ, పొలిశెట్టి వెంకటేశ్వరరావు, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్, ఉత్సవ కమిటీ శరణం హరిగోపాల్, జొన్నాదుల మదమోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపర్తి శ్రీనివాసరావు తదితర సంఘీయులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను స్మరించుకుని వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకమని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండలం మోపరు గ్రామంలో ఉన్న ఏఆర్సీ హాస్టల్లో అమృతలూరు గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి చొరవతో చెరుకుపల్లి మండలం పరిధిలో గుడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. వృద్ధులకు, నిరుపేదలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శుక్లాలు ఆపరేషన్ ఉచితంగా చేయించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలకు పుట్టినిల్లు మోపరు గ్రామమని, మోపరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు కొడాలి వీరయ్య, ఎన్ఆర్ఐ గుత్తికొండ రవీంద్రనాథుల స్ఫూర్తితో వెంకటమురళి ఈ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఇదే క్రమంలో కంటికి సంబంధించిన పరీక్షలు అవసరమైన వారు అమృతలూరు, పొన్నరూరులో వీసీ సెంటర్లు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ హాస్టల్ నిర్వాహకులు పల్లెకొండ రాజు, కొడాలి రవీంద్రబాబు, తుమ్మల సురేష్, మల్లెపెద్ది సర్విజి, సోమిశెట్టి నాంచరయ్య, గోగినేని వరప్రసాద్, కొండపల్లి లాజర్ తదితరులు పాల్గొన్నారు. అందుకని మోపర్లో క్యాంప్ పెడితే బాగుంటుంది. మరి రవీంద్రనాథ్ గారి అమెరికాలో ఉంటారు, వారి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అటువంటి వారి గ్రామంలో కట్టాలని ఈ గ్రామంలో కట్టడం జరిగింది. ఇక్కడ ఈ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు అందరినీ చెకప్ చేసి అవసరమైన వారందరినీ శుక్లాలు కానీ పొరలు కానీ ఉంటే గోడవల్లి తీసుకెళ్ళి మీకు చేస్తారు. మోపర్రు గ్రామం అంటేనే దాతలకి ప్రసిద్ధి, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ. అందుకే సంవత్సరానికి మరి 10 కార్యక్రమాల దాకా ఈ గ్రామంలో చేస్తూ ఉంటాం. ఈ కంటి క్యాంపులు అనేది మేము 25 సంవత్సరాల నుంచి మరి అనేక చోట్ల ఈ కంటి క్యాంపులు పెట్టడం జరిగింది. 2012 నుంచి మాత్రం ఒక ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలోనే, ఆ గోడవల్లి వారి ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికి సుమారుగా 10,000 మందికి మరి కంటి శుక్లాలు కానీ కలదోళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్ఞానజ్యోతి శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం సర్టిఫికెట్లు కూడా మంజూరు చేస్తుంది. ఐసీడీఎస్ అధికారిని సునీత వెల్లడి. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ విధి విధానాలపై అవగాహన కల్పించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారులు కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఇది నటి హెచ్సివి న్యూస్. నమస్తే.